ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 7వ తారీఖు బుధవారం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్య భాగమును మనం పరిశీలన చేసినట్లయితే మన దేవుడు మనకి ఎలా కనిపిస్తూ ఉన్నారు అనంటే మన కార్యములను నెరవేర్చే దేవుడిగా కనిపిస్తూ ఉన్నారు. ఈనాడు మనం అనేక కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఆ కార్యాలు నెరవేర్చబడాలి అని ఆశపడుతూ ఉంటాం. ఆ ఆశకు తగినట్లుగా మన దేవుడు మన కార్యాలను నెరవేరుస్తూ ఉంటాడు. కొన్ని పర్యాయములు మన కార్యములు నెరవేర్చబడే విషయంలో ఆలస్యం అవ్వచ్చు. కానీ నిరుత్సాహపడకుండా మనం కొన్ని పనులు చేయాలి. ఏమిటనంటే ఈ వాక్య భాగంలో దేవుడు 2 పనులను 2 మాటలను మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటనంటే 1, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. 2, ఆయనను నమ్ముకొనుము. ఈ 2 అనుభవాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మన కార్యాలను నెరవేరుస్తాడు. ఉదాహరణకి అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాము జీవితంలో ప్రతి కార్యాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. ఆయన తన మార్గములన్నిటినీ దేవునికి అప్పగించాడు. అలాగే వృద్ధాప్యమందు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. అందుకే దేవుడు అబ్రహాము జీవితంలో కార్యాలను నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం మన మార్గాలను, మన ప్రణాళికలను, మన ఉద్దేశాలను దేవునికి అప్పగించుకొని దేవుని మీద మనం పూర్తి నమ్మకాన్ని, విశ్వాసమును ఉంచినట్లయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం నీ కార్యములను నెరవేర్చుదును. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఏ కార్యాల కొరకైతే ఎదురు చూస్తూ ఆ కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అని నిరాశపడుతున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కార్యములను ఆయనకు అప్పగించండి, ఆయన మీద నమ్మకం ఉంచండి. దేవుడు మీ కార్యములను నెరవేరుస్తాడు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.